కుప్పకూలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకని పోలీసులు దాన్ని ఆపలేకపోయారో, ఎందుకని రెవెన్యూ యంత్రాంగం ఇలాంటి ఆక్రమణలు దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే ఎందుకని ప్రభుత్వ యంత్రాంగం పోలీసు యంత్రాంగం ఆపాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నదా లేదా అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రస్తుతం భూదందాలు ఎక్కువైపోయినాయి. ఇదే కేసుకు సంబంధించి వారం 10 రోజుల క్రితం తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ కొంతమందిని కిడ్నాప్ చేశారని, బలవంతంగా సంతకాలు పెట్టుకున్నారని, మమ్మల్ని గుంటూరు తీసుకొచ్చి బెదిరించారని చెప్పని కంప్లైంట్ ఇస్తే ఉదాసీనంగా వ్యవహరించబట్టి ఈ వాస్తవాలు యంత్రాంగం కూడా, పోలీస్ యంత్రాంగము అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా పరిశీలించాలి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఎవరు బలవంతంగా సంతకాలు తీసుకున్నారు, ఎవరు అదాలత్ పేరు మీద మోసం చేస్తున్నారు, ఎవరు ఈ భూమిని కైంకర్యం చేయాలని చెప్పని తెలుగుదేశంలోనే 2 వర్గాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ సొసైటీలో ఉన్నటువంటి వారిని భయపెట్టో, ప్రలోభ పెట్టో, ఆశ చూపో ఆ 5 ఎకరాల చిల్లర భూమిని కాజేయాలని, సొంతం చేసుకోవాలని నడుస్తున్నటువంటి పరిస్థితుల్ని ఈ ప్రభుత్వం కళ్ళప్పగిచ్చి చూస్తుందా అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఎందుకు నిద్రపోతుందా, నిద్రపోయినట్టు నటిస్తూ ఉందా? బహిరంగంగా ఒక పట్టణంలో ఒక గుంపుగా ఏర్పడి బలవంతంగా ఒకళ్ళ ప్రదేశంలోకి వెళ్ళి కోర్టు తీర్పు ఉందని చెప్పని ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని ఇలాంటి రౌడీజాలు చేస్తూ ఉంటే, దౌర్జన్యాలు చేస్తూ ఉంటే నిద్రపోతుందా, నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉందా? ఎందుకని కిడ్నాప్ జరిగితే చర్యలు తీసుకోలేదు, ఎందుకని గోడలు కాలేజీలను కూల్చేస్తే ఇది చేయలేదు? అక్కడ హోల్డింగ్ స్టేషన్ ఉంది, సర్టిఫికెట్లు ఉద్యోగులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హోల్డింగ్ స్టేషన్ కూడా కుప్పకూల్చినటువంటి పరిస్థితి చూసాం. అంటే బ్రాహ్మణులు బలహీనంగా ఉన్నారు, పట్టించుకోరనా? లేకపోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే ఎవరు ముందుకు రారనా? విజయవాడ నగర చరిత్రలో ఈ కళాశాల సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ శాతవాహన కళాశాల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి అనేక మంది నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, టీవీఎస్ శర్మ గారు కానీ, అండవల్లి సత్యనారాయణ గారు, రామశాస్త్రి గారు, ఇట్లాంటి ప్రముఖులందరూ కూడా దీని కరస్పాండెన్స్గా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు కదా, లోకేష్ గారు పోర్టుఫోలియో సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ శాతవాహన కళాశాల కూలుస్తూ ఉంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, లోకేష్ గారు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలి. కాలేజీలు కూల్చడం ఏంటి, విద్యార్థులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లని బుల్డోజర్లతో తొయ్యటం ఏంటి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లని కుప్పగా పోసి దాని మీద మట్టిగా తొయ్యటం ఏంటి? ఇది ఊరికి సామాన్యుల మీదకి వెళ్ళి హడావుడి చేయటమా? ఈ భూదందాకు సంబంధించినటువంటి ఈ నగరంలో దీనికి సంబంధించినటువంటి దాన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితిలో, కళ్ళప్పుకిచ్చి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఇదంతా కూడా పూర్వం ఎక్సెస్ ల్యాండ్ అని, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ అని సొసైటీకి ఇచ్చి వారు ఈరోజు మళ్ళీ మాకు కావాలని దానికి సంబంధించినటువంటి దౌర్జన్యాలు చేస్తూ, రౌడీజం చేస్తూ, బుల్డోజర్లు తీసుకొచ్చి కుప్పకూల్చే విధంగా చేస్తే లోకేష్ గారు ఏం చేస్తున్నారండి? రెడ్ బుక్ రాజ్యాంగం కదా మీది. ఇలా దౌర్జన్యాలు చేయొచ్చా? కాలేజీల మీద దౌర్జన్యం చేయొచ్చా? భూములు లాక్కోవచ్చా? మీ ఎమ్మెల్సీ కిడ్నాప్ చేయొచ్చా? మీరు మాట్లాడరా?